ఫిట్నెస్ ఐకాన్ పంజాబ్ నటుడు శాకాహార బాడీ బిల్డర్ వరీందర్ సింగ్ గుమాన్ 42 సంవత్సరాల వయసులో గుండెపోటుతో నిన్న గురువారం 9 అక్టోబర్ అమృత్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆయన శాకాహారం మాత్రమే తీసుకునేవారు. క్రమశిక్షణతో జీవించి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకొని క్రమం తప్పకుండా వ్యాయామం చేసినటువంటి అలాంటి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోతే మన జీవితాలకు భరోసా ఏంటండి? వరీందర్ సింగ్ గుమాన్ 1983లో గురుదాస్పూర్ పంజాబ్లో జన్మించారు. ఆయనను ప్రపంచంలోని మొదటి శాకాహారి వెజిటేరియన్ ప్రొఫెషనల్ బాడీ బిల్డర్గా పిలుస్తారు. ఆయన 2009లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరంలో మిస్టర్ ఏషియాలో 2వ స్థానం పొందారు. ఆయన భారతదేశం నుండి మొదటి IFBB ప్రో కార్డు పొందినటువంటి బాడీ బిల్డర్. హాలీవుడ్ లెజెండ్ ఆర్నాల్డ్ ష్వార్జనెగర్ ఆయనను ఆసియాలోని తన హెల్త్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. అంటే ఆయన హెల్త్ ఫిట్నెస్ గురించి మీరే ఆలోచించండి. అంతేకాదు సినీ పరిశ్రమలో కూడా ఆయన కనిపించారు. 2012లో పంజాబీ సినిమా అయినటువంటి కబడ్డీ వన్స్ అగైన్ లో హీరోగా నటించారు. అలాగే 2014లో హిందీ సినిమా రోర్ టైగర్స్ ఆఫ్ ద సుందర్బాన్స్ ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టారు. 2019లో మర్జావన్ చిత్రంలో రక్కా అనే పాత్రలో నటించారు. 2023లో టైగర్ 3 సల్మాన్ ఖాన్ చిత్రంలో షకీల్ పాత్ర చేశారు. ఇలా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకున్నటువంటి వరీందర్ సింగ్ ఇలా హఠాత్తుగా చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవడం ఎంతో మందిని కలవర పెడుతుంది. ముఖ్యంగా బాడీ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎక్కువగా నాన్ వెజ్ తింటారు. గుడ్లు, చికెన్ ఇలా ప్రోటీన్ ఫుడ్ ని ఎక్కువగా తీసుకొని వర్కౌట్ చేస్తారు. తద్వారా మజిల్ బిల్డ్ అవుతుంది. కానీ వరీందర్ సింగ్ పూర్తిగా శాకాహారం ఆధారంగా మజిల్ నిర్మించినటువంటి అరుదైన బాడీ బిల్డర్. జిమ్ కల్చర్ లో ఆయన శాకాహారాన్ని ప్రోత్సహించారు. క్రమశిక్షణ, వ్యాయామం, ఆహారం మీద అపారమైనటువంటి నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి వరీందర్ సింగ్ 42 సంవత్సరాల వయసులోనే నిన్న గురువారం అక్టోబర్ 9న అమృత్సర్లో ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఇలా రాశారు: క్రమశిక్షణతో జీవించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేసిన అలాంటి ఫిట్నెస్ ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోతే మన జీవితాలకు భరోసా ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలం నుండి చాలా మంది గుండెపోటుతో హఠాత్తుగా మరణిస్తున్నారు. గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, హిందీ నటుడు సిద్ధార్థ్ శుక్లా, సింగర్ కృష్ణ కుమార్, వైసీపీ నాయకుడు గీతం రెడ్డి, యాక్టర్ మరియు టీడీపీ నాయకుడు నందమూరి తారకరత్న, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి, ఇలా చాలా మంది చిన్న వయసులో గుండెపోటుతో చనిపోయారు. వీళ్ళంతా కూడా సెలబ్రిటీస్ కానీ వార్తలలో, సోషల్ మీడియాలో సాధారణ వ్యక్తులు కూడా డాన్స్ చేస్తూ, ఆటలాడుతూ, సరదాగా ఉంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోతున్న దృశ్యాలు మనం చాలా చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ గుండెపోటు, హార్ట్ అటాక్స్ అనేవి గతంలో వృద్ధులలో ఎక్కువగా వచ్చేవి. యువతలో, చిన్న పిల్లల్లో చాలా తక్కువగా కనిపించేవి. కానీ ఈ రోజుల్లో చిన్న పిల్లలకు, యువతలకు కూడా గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఇండియాలో వీటి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎక్సర్సైజ్, వ్యాయామం చేయని కారణంగా వస్తున్నాయా అంటే పునీత్ రాజ్ కుమార్ ఇంకా చాలా మంది ఫిట్నెస్ మెయింటైన్ చేసేవారు ఇంకా కొంతమంది జిమ్ చేస్తూ జిమ్లోనే మరణిస్తున్నారు. అసలు ఎందుకు భారతీయుల హృదయాలు ఇంత బలహీనంగా మారుతున్నాయి? ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో 50% హార్ట్ అటాక్స్ 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారికి వస్తున్నాయి. ఇంకా మరిన్ని హాస్పిటల్స్, వైద్య శాఖల రిపోర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రతిరోజు 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారు 900 మంది చనిపోతున్నారు. కొన్ని స్టడీస్ ప్రకారం వెస్టర్న్ కంట్రీస్ కంటే ఇండియాలో 10 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వెస్టర్న్ వాళ్ళకి 50 సంవత్సరాలకు వస్తే ఇండియన్స్ కి 40 సంవత్సరాలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ITI మద్రాస్ వారు 250 ఇండియన్స్ పై DNA అనాలిసిస్ చేసి 42 మందిలో హార్ట్ డిసీజ్ కు కారణమయ్యే జెనెటిక్స్ ఉన్నాయని గుర్తించారు. మన భారతీయులకు గుండెపోట్లు, హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు చూసినట్లయితే అందులో మొదటిది నిద్ర లేకపోవడం. మనలో చాలా మంది 12 గంటలు కానిదే నిద్రపోరు. కొంతమంది రాత్రి 3 గంటల వరకు మెలకువతోనే ఉంటారు. లేట్ నైట్ పార్టీస్, పెళ్లిల సెలబ్రేషన్స్, డీజే డాన్సులు, పూర్తి రాత్రి ఎంజాయ్మెంట్ పేరుతో మేల్కొని ఉండటం వల్ల కూడా హార్ట్ సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య డీజే సౌండ్స్ యొక్క విపరీతమైనటువంటి వైబ్రేషన్స్ కారణంగా ఎంతో మంది హార్ట్ అటాక్స్ తో చనిపోయినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అలాంటి విపరీతమైనటువంటి డీజేని మన భారతదేశంలో బ్యాన్ చేయడం లేదు. ఇక రెండవ కారణం స్ట్రెస్, ఒత్తిడి. ప్రస్తుతం మనం కాంపిటీషన్ యుగంలో ఉన్నాం. ఆఫీస్లో పని సమయానికి పూర్తి చేయటం ఒక
స్ట్రెస్, ఎగ్జామ్లో మంచి మార్కు రావాలని ఒక స్ట్రెస్, త్వరగా జాబ్ తెచ్చుకోవాలని స్ట్రెస్, అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదని స్ట్రెస్, అమ్మాయిని ఇంప్రెస్ చేయలేకపోతున్నానని ఇంకో స్ట్రెస్, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, సమాజంలోని పేరు ప్రతిష్టలు ఎలా పొందాలి అనే ఒత్తిడి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్కి లైక్స్ రావట్లేదని స్ట్రెస్, ఇతరులను చూసి ఓర్వలేక అసూయ కారణంగా వచ్చే స్ట్రెస్. భారతీయ యువత ఇంత ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఇండియన్స్ ని మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీ అంటారు. ఈ స్ట్రెస్ తో పాటు సెల్ ఫోన్ కూడా తోడైపోయింది. నేటి సమాజం గంటల పాటు ఫోన్తో సమయాన్ని వెచ్చిస్తుంది. 18 నుండి 20 సంవత్సరాల వయసున్న ప్రతి 7గురిలో ఒకరు స్ట్రెస్ మరియు డిప్రెషన్లో ఉన్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పనిచేసే వారికి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తున్నాయని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. వారికి ఇచ్చిన వర్క్ టార్గెట్ పూర్తి చేయడానికి కూర్చున్న చోటే కదలకుండా పనిచేయాలి కాబట్టి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో బ్యాంకులో పనిచేస్తున్న వారికి విపరీతమైనటువంటి టార్గెట్స్ ఉంటున్నాయి. వారు సమయానికి వారి యొక్క టార్గెట్స్ పూర్తి చేయనట్లయితే వారి మీద ఉన్నటువంటి మేనేజర్ వారిని భయంకరంగా తిడుతూ జాబ్ నుండి కూడా తీసేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా బ్యాంక్ ఎంప్లాయీస్ విపరీతమైనటువంటి స్ట్రెస్ కి గురైపోతున్నారు. ఇలా చాలా మందికి స్ట్రెస్ ఒత్తిడి ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. దాని ద్వారా బీపీ పెరుగుతుంది, డిప్రెషన్ పెరుగుతుంది. ఇవన్నీ హార్ట్ సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక మూడో కారణం అనారోగ్యకరమైనటువంటి ఆహారం. ప్రస్తుతం మనం తీసుకునే జంక్ ఫుడ్ అంటే ఆహారంలో ప్రోటీన్, న్యూట్రిషన్స్ తక్కువై కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే ఒక 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు నెలపాటు ఎంత షుగర్ తినేవారో అంత షుగర్ మనం నేడు ఒక్క రోజులోనే తింటున్నాం. అంతేకాదు కూరగాయలు కూడా కెమికల్స్ తో పండిస్తున్నారు. ఆయిల్ ఫుడ్స్ ఎక్కువైపోయింది. నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, ఈ విధంగా జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నాం. ఇంకా కూల్ డ్రింక్స్ సేవించడం, ఇంత అనారోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్ల వల్ల ఎన్నో హృదయ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇక 4వ కారణం ధూమపానం, మద్యపానం ఎక్కువగా సేవించడం. హార్ట్ అటాక్ తో చనిపోతున్న ప్రతి 4గురిలో ఒకరు ఖచ్చితంగా ఒక స్మోకర్ ఉంటున్నాడు. గత 30 సంవత్సరాల్లో మద్యం సేవించే వారి సంఖ్య 55% పెరిగింది. మద్యం సేవించేటప్పుడు బీపీ, హార్ట్ రేట్ పెరుగుతుంది. దీనివల్ల హార్ట్ మజిల్స్ వీక్ అవుతాయి. హార్ట్ బీట్ కూడా ఇర్రెగ్యులర్ గా ఉంటుంది. ఇలా ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ సమాజానికి కాదు మనిషి హృదయానికి కూడా ప్రమాదకరమే. నేడు 10 సంవత్సరాల పిల్లలు కూడా డ్రగ్స్, స్మోకింగ్, డ్రింకింగ్ చేస్తూ రోడ్లపై కనిపిస్తున్నారు. కాబట్టి ఇది కూడా ఒక ప్రధాన కారణం. ఇక 5వ కారణం వ్యాయామం చేయకపోవడం. WHO ప్రకారం ప్రతి అడల్ట్ వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. కానీ రిపోర్ట్స్ ప్రకారం 50% ఇండియన్స్ అసలు వ్యాయామే చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం సమయం లేకపోవడం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే హార్ట్ అటాక్స్ తగ్గించవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. ముందు సిమ్టమ్స్ తెలుసుకోవాలి. చెస్ట్ పెయిన్ రావడం, ఊపిరి ఆడకపోవడం, చెమటలు పట్టడం, తల తిరగడం, గుండెల్లో మంట, ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. మనం ఉన్న ప్రదేశంలో గనక ఎవరైనా హార్ట్ అటాక్ తో క్రింద పడిపోతే 6 నిమిషాల్లో సిపిఆర్, కార్డియో పల్మనరీ రెసాసిటేషన్ చేస్తే మళ్ళీ రక్త ప్రసరణ జరిగి బ్రెయిన్ కి ఆక్సిజన్ చేరి తిరిగి బ్రతికే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఎమర్జెన్సీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఇంకా ఈ రిస్క్ తగ్గించడానికి మన జీవన శైలిలో మార్పు తెచ్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, సమయానికి నిద్రపోవాలి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, డైలీ కొంచెం వ్యాయామం చేయాలి. వ్యాయామం కూడా అతిగా చేయకూడదు. మద్యం, ధూమపానం సేవించకూడదు. ఎక్కువగా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఇతరులను చూసి అసూయ పడకూడదు. అసూయ అన్ని రకాల డిప్రెషన్లకి కారణమవుతుంది. అలాగే ఫోన్ యూజ్ చేయడం తగ్గించి ఫ్యామిలీతో టైం గడపాలి. ఈ విషయంలో గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకురావాలి. మనం కూడా మన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలకు తెలియపరచాలి. నేను మరొకసారి చెప్తున్నాను, అన్నిటికంటే ఎక్కువగా ఈర్ష, ద్వేషాలు, పగ, ప్రతీకారాలు అనే మానసిక రుగ్మతలకు దూరంగా ఉండాలి. వీటి ద్వారా హార్ట్ అటాక్ మనిషికి తొందరగా వస్తుంది. చివరిగా ఒక విషయం చెప్తున్నాను, మనం ఏ క్షణమైనా చనిపోవచ్చు. కాబట్టి మనం చేసే ప్రతి మంచి, ప్రతి చెడుకి దైవం దగ్గర జవాబు చెప్పుకోవాలనే భావన మనుషులు నిత్యం ఉండాలి. అప్పుడే మనం పాపాలకి దూరంగా ఉంటాం. మనిషి మంచి పనులు చేస్తుంటే నిజాయితీగా ఉండి నలుగురికి సహాయం చేస్తున్నంత వరకు అతడు చాలా కాన్ఫిడెన్స్గా, ఎంతో హ్యాపీగా ఉంటాడు. ఆ సంతోషమే నిన్ను హార్ట్ అటాక్ నుండి కాపాడుతుంది. అలా కాకుండా పాపాలు చేస్తూ దుర్మార్గుడిగా జీవితం గడిపితే ఎప్పుడు ఏమవుతుందో అనే భయం మనిషిని వెంటాడుతుంది. ఇది హార్ట్ అటాక్ కూడా దారి తీయవచ్చు. మరో విషయం, మనిషి ఏమనుకుంటాడంటే నేను ఇప్పుడే యవ్వనంలో ఉన్నాను, నాకు చావు ఇప్పట్లో రాదు, కాబట్టి ఇంకా కొన్ని రోజుల తర్వాత
లేదా వృద్ధాప్యంలో ముసలోడైపోయిన తర్వాత నేను దేవునితో క్షమాపణ వేడుకుంటాను, అప్పటి వరకు ఇలానే దుర్మార్గునిగా ఉంటానటువంటి ఆలోచన ఉంటుంది. కానీ మనిషి ఎప్పుడు చనిపోతాడు ఏ మనిషి కూడా తెలియదు. కానీ చావు మాత్రం చేదు నిజం. మనిషి చావుకు సంబంధించి మన ధార్మిక గ్రంథాలు ఏముంటున్నాయో చూద్దాం. ఏ ప్రాణికి కూడా రేపు ఏమి జరుగుతుందో తెలియదు, ఎవరి ఆత్మ ఎక్కడ మరణిస్తుందో కూడా ఎవరికి తెలియదు. సూర్య లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 34. ఈ ఖురాన్ ఆయత్ ప్రకారంగా మనిషికి చావు ఎప్పుడు వస్తుందో ఒక్క దైవానికి తప్ప ఎవరికి తెలియదు. ఇలాంటి వాక్యాన్ని పోలినటువంటిదే బైబిల్లో కూడా మనకు కనిపిస్తుంది. యాకోబు 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఈ వాక్యం మనిషి జీవితం ఎంత అస్థిరమైనదో వివరిస్తుంది. రేపు ఏమి జరుగుతుందో తెలియదు కాబట్టి జీవితం అనేది కొంతసేపు కనిపించే వెంటనే అదృశ్యమయ్యే ఆవిరి వంటిదని చెబుతుంది ఈ వాక్యం. అలాగే భగవద్గీత చూసినట్లయితే భగవద్గీత అధ్యాయం 9 శ్లోకం 33 అనిత్యమ సుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. ఈ జీవితం అనిత్యమైనది, సుఖరహితమైనది కాబట్టి నువ్వు ఆ దైవాన్ని ఆరాధించు. భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 27 జాతస్య హిద్రో మృత్యుర్ధ్వం. జన్మించిన ప్రతి ఒక్కరికి మరణం ఖాయం. అయితే సోదర మహాశయులారా, మనమంతా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం ఉన్నంత వరకు మట్టి మన కాళ్ళ క్రింద ఉంటుంది, ప్రాణం పోయాక మట్టి మన శరీరంపై ఉంటుంది. సంపాదించినది ఏది మనది కాదు, ఒక్క మంచితనం మరియు పుణ్యం తప్ప, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. కాబట్టి బ్రతికినన్ని రోజులు నిజాయితీగా మానవత్వంతో మంచిగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా చనిపోతారో మనకు తెలియదు కదా. దైవం మనందరికీ కూడా సన్మార్గాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.